అల్కా సరయోగి, జననం 17 నవంబర్ 1960, ఒక భారతీయ నవలా రచయిత్రి, హిందీ భాషలో చిన్న కథా రచయిత్రి. ఆమె కలికథ వయా బైపాస్ అనే నవల కోసం హిందీకి 2001 సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. అల్కా సరయోగి కోల్కతాలోని రాజస్థానీ మూలానికి చెందిన మార్వాడీ కుటుంబంలో జన్మించింది. ఆమె కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకుంది. రఘువీర్ సహాయ్ కవిత్వంపై తన థీసిస్ కోసం పీహెచ్డీ అందుకుంది. ఆమె వివాహం, 2 పిల్లలు పుట్టిన తరువాత సరోగి చిన్న కథలు రాయడం ప్రారంభించింది. ఆమె మొదటి ప్రచురించిన రచన ఆప్కి హసీ, మీ నవ్వు, రఘువీర్ సహాయ్ కవితలలో ఒకదాని నుండి దాని శీర్షికను తీసుకున్న కథ. సరయోగి యొక్క గురువు అశోక్ సెక్సరియా దానిని హిందీ సాహిత్య పత్రిక అయిన వర్తమాన్ సాహిత్యానికి పంపారు. అక్కడ దానికి అనుకూలమైన నోటీసు వచ్చింది. ఆ తర్వాత ఆమె 1996లో కహానీకి తలాస్ మేం అనే చిన్న కథల సంకలనాన్ని ప్రచురించింది. ఆమె మొదటి నవల కాళికథ వయా బైపాస్ 1998లో వచ్చింది. దీనికి 2001లో హిందీ సాహిత్యానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె దీనిని అనుసరించి మరో 4 నవలలు తాజాది జాంకీదాస్ తేజ్పాల్ మాన్షన్ 2015లో ప్రచురించబడింది. మార్వాడీలు, బెంగాలీలు అనేక తరాలుగా కోల్కతాలో సహజీవనం చేస్తున్నప్పటికీ చాలా వరకు భిన్నమైన జీవితాలను గడిపారు. బెంగాలీ సాహిత్యం, కళలో మార్వాడీలు సాధారణంగా మూస పద్ధతిగా డబ్బు సంపాదించే ప్రతిచర్యగా కనిపిస్తారు. సరయోగి యొక్క రచన హిందీలో ఉంది, అయినప్పటికీ అధికంగా సంస్కృతీకరించబడలేదు లేదా ప్రసిద్ధ హిందీ చలనచిత్ర పరిశ్రమ ద్వారా సమాచారం లేదు. ఆమె తరచుగా తన నవలల్లో బెంగాలీ వ్యక్తీకరణలను ఉపయోగిస్తున్నప్పటికీ, ముఖ్యంగా బెంగాలీ పాత్రల ప్రసంగంలో. ఆమె రచనలో కూడా హిందీ, బెంగాలీ మాట్లాడే వర్గాల మధ్య అంతరాయం లేకుండానే ఉంది. కాళికథ బైపాస్ ద్వారా సరయోగి యొక్క మొదటి నవల కలికథ వయా బైపాస్ ఒక చారిత్రక కల్పన. ఇది మార్వాడీ కమ్యూనిటీని పరిశీలిస్తుంది. కోల్కతాలో చాలా కాలంగా వ్యాపారులుగా స్థాపించబడింది, ఇంకా బెంగాలీ సంస్కృతిలో దాని స్థానాన్ని అన్వేషిస్తుంది. ఇది ఒక పురుష కథానాయకుడు కిషోర్ బాబు దృష్టికోణం నుండి వ్రాయబడింది. అతను తలకు గాయం కోసం ఆపరేషన్ తరువాత నగరం చుట్టూ తిరగడం ప్రారంభించాడు. దాని ఆర్థిక జీవితాన్ని, చరిత్రలను గమనిస్తాడు. అతను దాని మెజారిటీ సమాజాన్ని తన మార్వాడీ కమ్యూనిటీ యొక్క పితృస్వామ్య విధానాలతో పోల్చాడు. తన స్వంత జ్ఞాపకాలను జనాదరణ పొందిన జ్ఞాపకశక్తితో విభేదించాడు. 1940ల కోల్కతా, 1990లలో కలిసిపోయే మార్గాలను అనుభవించాడు. కిషోర్ బాబు తన పూర్వీకులు, వారసుల ప్రేమలు, జీవితాల గురించి ఆలోచిస్తూ, నగరం అంతటా తిరుగుతూ, అతని స్వంత జ్ఞాపకాలతో తిరుగుతున్నప్పుడు, అతని పుకార్లు మొత్తం సమాజాన్ని ఉత్తేజపరుస్తాయి. నవల యొక్క కథన నిర్మాణం కూడా యుగాల మధ్య మలుపు తిరుగుతుంది. సరోగి యొక్క అస్థిరమైన గద్యం మార్వాడీలను మెప్పించదు, అయితే మార్జిన్లో ఉన్న సంఘం యొక్క ప్రైవేషన్లు ఉద్వేగభరితంగా వివరించబడ్డాయి. కోల్కతా మార్వాడీలు బెంగాలీల ఖర్చుతో డబ్బు సంపాదిస్తున్నారని తరచుగా ఆరోపిస్తున్నారు, కానీ ఈ నవలలో ప్రస్తావించబడలేదు. బదులుగా ఇది వారి జీవితాల్లోని అస్థిరతకు వ్యతిరేకంగా వారి ఆత్మ యొక్క ప్రస్ఫుటమైన గొప్పతనానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఈ నవల యొక్క ప్రధాన పాత్ర రూబీ గుప్తా, ఒక మార్వాడీ మహిళ. ఆమె 2 సామాజిక విలువల యొక్క ద్వంద్వత్వాన్ని ఎదుర్కొంటుంది. ఆమె మార్వాడీ తండ్రి యొక్క సంపద, వ్యాపారం, ఆమె తల్లి కుటుంబం యొక్క కాఠిన్యం, మేధో స్వభావం. సరయోగి రూబీ కళ్ల ద్వారా సాంస్కృతిక భేదాల సూక్ష్మ నైపుణ్యాలను ప్రస్తావిస్తుంది. మరోసారి రూబీ బాల్యం, ఆమె వృద్ధాప్య కాలాల మధ్య కథనం ఊగిసలాడుతుంది. పేదరికం ఉన్న నగరంలో ధనవంతురాలిగా ఉండటం ఆమెకు ప్రాయశ్చిత్తం చేయడం కష్టమనిపిస్తుంది. ఆమె తండ్రి సంపద యొక్క మూలాన్ని కనుగొనడం, నల్లమందు వ్యాపారం మరింత అసౌకర్యాన్ని జోడిస్తుంది. ఇంతలో ఆమె తన తండ్రిని, అతని వ్యాపారాన్ని కించపరిచే తన తల్లి బంధువుల యొక్క సహజమైన కపటత్వాన్ని గుర్తిస్తుంది, అయినప్పటికీ అతని నుండి జీవించడం కొనసాగిస్తుంది. ఆమె మొదటి నవల యొక్క పురుష ఆధిపత్య దృక్పథాన్ని అనుసరించి, సరయోగి స్త్రీ దృక్పథానికి మారడం సాంస్కృతిక నిరీక్షణ యొక్క బరువును మరింత బలోపేతం చేస్తుంది. పితృస్వామ్యుడైనప్పటికీ, కాళికథ బైపాస్లో కిషోర్ బాబు తన వితంతువు అయిన తన కోడలు జీవితాన్ని మెరుగుపరచడానికి తన సాంఘిక ధర్మాల నుండి బయట అడుగు పెట్టలేకపోయాడు. శేష్ కాదంబరిలో తన 70 సంవత్సరాల
జీవితమంతా స్వీయ అవగాహన కోసం వెతుకుతున్న రూబీ గుప్తా తన సామాజిక సేవ వల్ల తనకు ఎలాంటి సామాజిక న్యాయం జరగలేదని గ్రహించింది. భారతదేశానికి తిరిగి వచ్చి నక్సలైట్ ఉద్యమంలో చిక్కుకున్న యుఎస్ చదువుకున్న ఇంజనీర్ కథ. సరయోగి నవల భారతదేశం యొక్క స్వాతంత్ర్యం యొక్క ప్రారంభ ఆశావాదాన్ని వర్తమానం యొక్క విరిగిన కలలకు దారి తీస్తుంది. జయగోవింద్ జీవితం వియత్నాం యుద్ధం నుండి వికీలీక్స్ వరకు అమెరికాలోని సామాజిక విభేదాలకు అద్దం పట్టిన మొదటి స్వాతంత్ర్యానంతర తరం యొక్క నిరాశలను అనుసరిస్తుంది.